నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శ్రావణ మాసంలో వచ్చే సోమవారం అలానే కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకి శివ పూజకి చాలా ప్రాధాన్యత ఉందని మనందరికీ తెలిసింది. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం మనం పూజ చేసుకోవాలి, గుడికి వెళ్ళడం ఖచ్చితంగా చేయాలి. అయితే ఈ సోమవారం రోజున ఒక ప్రత్యేకమైన దీపం, స్వామివారికి ఎంతో ఇష్టమైన నారికేళ దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. మరి ఏ రకంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి, చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? ఇంకా స్వామివారికి బిల్వపత్రాన్ని మనం పెట్టేటప్పుడు చాలామంది ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారు. దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను వీడియోలో. ఈ శ్రావణ మాస నెలల్లో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం ఇవి చాలా ముఖ్యమైన రోజులుగా చెప్తాను. ఈ శ్రావణ మాసంలో పూజలన్నీ కూడా ప్రత్యేకంగానే చేయండి. ప్రతిరోజు శ్రావణ మాసంలో పీట అలా పెడుతూ పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. దీపారాధన చేసే దానికంటే కూడా ఈ శ్రావణ మాసంలో ఇంకాస్త కొంచెం ప్రత్యేకంగా చేస్తూ ఉండండి. ఈ నారికేళ దీపాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 సోమవారాల పాటు చేసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో ఏ విధంగా మనం పూజ చేసుకొని నారికేళ దీపాన్ని వెలిగించుకోవాలనేది చూద్దామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక మన వీడియో మాటకి వెళ్దాము. ముందుగా ఈ సోమవారం రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఈ దీపారాధన చేసుకోవాలి. కానీ సాయంత్రం వేళల్లో చేసుకుంటే కనుక మరింత ఫలితం ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట కూడా మీరు ఒకసారి కంఠస్నానం చేసుకొని ఈ పూజ స్టార్ట్ చేసుకోవాలి. పూజా మందిరంలో కానీ, లేదంటే తూర్పు దిక్కుగా కానీ, ఈశాన్య దిక్కులో కానీ, లేదా పడమర దిక్కు కానీ పీట వేసుకుని ఆ పీట మీద చక్కగా క్లాత్ పరిచి ఆ పీట మీద అర్ధనారీశ్వరుడు యొక్క చిత్రపటం పెట్టుకోండి. లేదంటే మామూలుగా ఈశ్వరుడు పటం ఉన్నా కానీ పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో ఈ సోమవారం రోజున ఈశ్వరుడికి పూజ చేసుకొని మీరు మంగళవారం రోజున, అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున అమ్మవారు, అదేనండి మంగళగౌరి అమ్మవారికి పూజ చేసుకుంటే సౌభాగ్యం కలకాలం ఉంటుందని మన పెద్దలు చెప్తారు. అలా మీ దగ్గర చిత్రపటం ఉంటే కనుక పెట్టుకోండి. ఇక శివలింగం ఉంటే కనుక మరీ మంచిది. శివలింగానికి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ. అలా పెట్టుకొని అటువైపు ఇటువైపు నిత్య దీపారాధన కుందులు పెట్టుకోవాలి. ఇక అలానే మొదటి పూజ విఘ్నేశ్వరుడికే కాబట్టి విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని కూడా అక్కడే పెట్టుకోవాలి. ముందైతే ఒక కొబ్బరికాయని తీసుకోండి, దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి. కాలభైరవ స్వామి వారికి అనుకోండి, ఈ నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా పసుపు రాసి, అంటే ఆ కొబ్బరి చెప్పులో పసుపు రాసి దీపారాధన చేస్తారు. కానీ ఇక్కడ మనం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున ఈశ్వరుడికి చేసుకుంటున్నాం కాబట్టి కాస్త వేరుగా ఉంటుంది. ఈ పూజను సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలోనే ప్రారంభించాలి. ఈ విధంగా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నిండుగా బియ్యం వేసుకొని కాస్త పసుపు కుంకుమ దాని మీద పెట్టుకొని 2 ఒత్తులను కలుపుకొని ఒక 3 ఒత్తులు వేసుకోవాలి ఇక్కడ దీపారాధనకని. చాలామంది అనుకోండి ఈ నారికేళ దీపాన్ని వెలిగించేటప్పుడు నార్మల్ కాటన్ 3 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు. కానీ మాకు తెలిసిన ఒక పూజారి గారు చెప్పారు, మామూలుగా కాటన్ ఒత్తులు వేసి దీపారాధన చేసేదానికంటే కూడా అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదని అన్నారు. ఈ అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటని అడిగితే చెప్పడం కూడా జరిగింది. మన వాళ్ళు బయటికి వెళ్ళారు, ఏదైనా ఒక ఊరికి వెళ్ళారు, ఇంకెక్కడికైనా వెళ్ళారు, ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు కదా, బయటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు వారికి. క్షేమంగా మన ఇంటికి రావాలనుకుంటే ఇలా అరటినార ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్తారు. కానీ ఏదైనా సరే ఈ నారికేళ దీపారాధన చేస్తే చాలా మంచిదండి. దానికని అరటినార ఒత్తులతో దీపారాధన చేసుకోవడానికని ఒక 3 ఒత్తులు వేసుకుని ఈ రకంగా శ్రావణ మాసంలో వచ్చి సోమవారాల్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి. కొంతమంది అనుకోండి మొక్కుకొని ఆ స్వామివారికి 7 వారాలని 9 వారాలని ఒక సంకల్పం అనేది చెప్పుకొని ఈ శ్రావణ మాసం సోమవారం నుంచి 7 వారాల పాటు కానీ 9 వారాల పాటు కానీ చేసుకుంటారు. అలా అయినా సరే చేసుకోవచ్చు. మనం శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజునే కాదండి, ఎప్పుడైనా దీపారాధన చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ముఖ్యమైన మాసాల్లో మాత్రం తప్పకుండా మనం వెలిగించుకోవాలి. ఇక కొబ్బరి చెప్పులో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలున్నా, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం,
భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. ఇలా పరిహారాలు మనం ఫాలో అయితే తగ్గిపోతాయా అంటే ఒక చిన్న మాట. మనం పూజలు చేసే ముందు మనందరం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో మార్పులు, మంచి నడవడిక, మన దినచర్యలో మార్పులతో మనం ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మార్పు కనపడుతుంది. ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేసుకోవాలి. నమ్మకం లేకుండా మనం ఏ పని చేసినా కానీ అది మనకు ఫలించదు. ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరే కాదు, నేనైనా సరే, ఎవరైనా సరే నమ్మకం, విశ్వాసంతో ఏ పని చేసినా అది మనకి రిజల్ట్ వస్తుంది. ఓకేనండి. ఇక ఈ కొబ్బరికాయని మీరు అప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకొని కొబ్బరికాయని కొట్టాలి. ముందు రోజు కొట్టిన కొబ్బరికాయతో మాత్రం ఇక్కడ దీపారాధన చేయకూడదు. కొబ్బరికాయ ఎప్పుడు కూడా మంచిగా ఉండేటట్లుగా తీసుకొచ్చుకోండి. అంటే కొట్టే విధానం కూడా తెలుసుకొని కొబ్బరికాయని కొట్టండి. పగిలి 2 ముక్కలు ఈక్వల్గా అయ్యేటట్టుగా చూసుకోండి. కొబ్బరికాయ కొట్టి అప్పుడు అందులో నూనె పోసి దీపారాధన చేయాలి. ఈ నారికేళ దీపానికని కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఇలా నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవడం వల్ల మనకి నవగ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. లేదంటే కొబ్బరి నూనె వేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడైతే నిత్య దీపారాధన కుందులు పెట్టామో వాటిని దీపారాధన చేసుకొని ఆ దీపాన్ని మనం లక్ష్మీదేవిగా కొలుస్తాం కాబట్టి దీపాన్ని చక్కగా పూలతో అలంకరించుకోవాలి. ఈ దీపారాధన స్వామివారి ఫోటో ఎదురుగా పెట్టాలి. ఇక దీపారాధన చేసుకున్న తర్వాత తప్పకుండా శివలింగానికి కూడా పూజ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక శివలింగానికి చక్కగా పూజ చేసుకోండి. చాలా మంచి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ సింపుల్గా చూపిస్తాను మీకు. ముందైతే స్వామివారికి అంటే ఆ శివయ్యకి సంప్రోక్షణ చేసి అక్షింతలు వేసి ఆవాహయామి అని చెప్పుకోండి, రమ్మని చెప్పండి. తర్వాత పూలు పెట్టండి. తెల్లటి పూలనే వాడడానికి చూడండి శివ పూజలో. తర్వాత చక్కగా నీళ్ళతో అభిషేకం చేసి ఆయనకి, తర్వాత గంధంతో చక్కగా అభిషేకం చేయండి. గంధంతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత తేనెతో అభిషేకం చేయాలి. ఇవన్నీ మన ఇంట్లో చాలా వరకు అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా ఈ విధంగానే శివాభిషేకం చేసుకోవచ్చు. కానీ ప్రతి సోమవారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక్కో పదార్థంతో మనం చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుంది. తేనెతో అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయాలి. తర్వాత కొబ్బరి నీళ్ళతో, తర్వాత విభూతితో, ఒక పదార్థంతో చేయడం, మళ్ళీ నీళ్ళతో చేయడం, ఒక పదార్థం నీళ్లు ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత గంగాజలంతో కూడా స్వామివారిని అభిషేకించండి. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ చేయండి. ఇక నీళ్లతో చక్కగా స్వామివారిని మళ్ళీ అభిషేకం చేసి తుడిచి కాస్త విభూతిని బొట్టుగా పెట్టి ఆయనకి చక్కగా ప్లేట్లో పెట్టి తర్వాత ఒక బిల్వపత్రం అనేది తీసుకొని ఆ బిల్వపత్రానికి కాస్త గంధం రాసి ఇక్కడ మీరు చూసిన విధంగా బిల్వపత్రాన్ని బోర్లించి నేను చూపించిన విధంగా స్వామివారి శివలింగం మీద ఈ విధంగా పెట్టాలి. తర్వాత పూలు పెట్టి అలానే యజ్ఞోపవీతం కూడా సమర్పించండి. తప్పకుండా ఈ రకంగా పూజ చేసుకోండి. ఒకవేళ శివలింగం లేని వాళ్ళు చిత్రపటం పెట్టుకొని ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా బిల్వపత్రాన్ని పెట్టాలి. ఎలా పడితే అలా బిల్వపత్రాన్ని పెట్టకూడదండి. స్వామివారి దగ్గర ఇక్కడ చూపిస్తున్న విధంగానే పెట్టాలి. అలా పెడితేనే స్వామివారికి సమర్పించినట్టు లెక్క వస్తుందని చెప్తారు. ఇలా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క బిల్వపత్రం పెట్టుకుంటూ చదవండి. ఇక నైవేద్యంగా స్వామివారికి అరటి పండ్లు పెట్టచ్చు. లేదంటే నారికేళ దీపాన్ని మనం పగలగొట్టిన ఆ కొబ్బరి చిప్పలో నుంచి ఒక కొబ్బరి చిప్ప ఉంది కదండి, దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి స్వామివారికి నివేదన చేయండి. మరొక చిప్పలో మనం దీపారాధన చేసాం కాబట్టి ఆ రకంగా చేయండి. బిజినెస్ ప్లేస్లో కానీ ఆఫీసులో కానీ కుదిరితే కనుక వారం వారం మన ఇంట్లో కానీ ఇలా కొబ్బరికాయ దీపారాధన చేసుకుంటే మంచిదండి. శ్రావణ మాసాల్లో వచ్చే సోమవారాల్లో కుదిరితే కనుక తప్పకుండా శివాలయ దర్శనం కూడా చేసుకోండి. కానీ మీకు కాస్త వీలుబాటు ఉంటే కనుక అక్కడే చక్కగా ఈ నారికేళ దీపారాధన కూడా చేసుకోవచ్చు శివాలయంలో. ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిదండి. మీరు ఇన్ని సోమవారాలు అని అనుకొని ఇలా దీపారాధన చేయండి. మీకు ఓపిక ఉంటే కనుక ప్రతి సోమవారం ఇదే రకంగా దీపారాధన చేస్తూ ఉండొచ్చు. అయితే మనం సోమవారం నాడు ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించేటప్పుడు నీలం రంగులో ఉన్న శంకు పూలు అంటే శంకు ఆకారంలో ఉంటాయి కదండి, మీకు దొరికితే కనుక 108 దొరికితే కనుక చాలా మంచిది. కుదిరితే వాటితో అష్టోత్తరం చేసుకోండి, శివస్తోత్రం చేసుకోండి.
మామూలుగా దేవుడు ఎప్పుడు ఇలానే చేయాలి, ఇవే ఖచ్చితంగా పెట్టాలని చెప్పడండి. మనం ఫాలో అవ్వాల్సిందంతే. ఏదైనా మన శక్తి కొలది చేసుకోవాలి. ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో ఇలా మనం దీపారాధన చేసినట్లయితే మన సమస్యలు అనేటివి తగ్గుతాయి. నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మీకు ఫలితాలు అనేటివి లభిస్తాయి. ప్రతి సోమవారం రోజున ఇలా దీపారాధన చేసిన తర్వాత లింగాష్టకం, బిల్వాష్టకం, స్తోత్రం ఏమి రాకపోతే ఆయనకు సంబంధించిన పంచాక్షరి మంత్రాన్ని ఒక 108 సార్లు అనుకున్నా సరిపోతుంది. ఆ పంచాక్షరి మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఈ దీపం వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువుకోండి. అలానే ఈ ఆఫీసులో ముఖ్యమైన పనులు, ముఖ్యమైన రోజులు, శంకుస్థాపనలు చేసినప్పుడు, ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశాలు చేసినప్పుడు శంకుస్థాపన కూడా చేస్తారు కదండి. అప్పుడైనా సరే మనం వెలిగించుకోవచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన పని అవ్వాలి అనుకున్నప్పుడు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చండి. ముఖ్యంగా గురుబలం, శనీశ్వరుడు భగవానుడు, బుధ భగవానుడి యొక్క బలం, బుద్ధి బాగుండడానికి, మనం చక్కగా మంచిగా ఉండాలంటే, జీవితంలో మన జాతకరీత్యా మనకు బుద్ధి బాగుంటే చేస్తున్న పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఇంకాను మనశ్శాంతి కోసం, పిల్లల అభివృద్ధి కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, సంతానం కోసం, సమస్యలు ఇలాంటివి తొలగిపోవడానికి దీపారాధన చేసుకోవచ్చండి. కాకపోతే మీరు ఒక సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా చేసుకోండి. ఇన్ని వారాలు అనేది చేసుకోండి. ఇంకాను మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఉంటారు. దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలో వదిలేయండి, లేదంటే నీళ్ళల్లో వేసేయండి ఆ కొబ్బరి చిప్పని. ఈ రకంగా కొబ్బరికాయ దీపారాధన చేసుకోండి. మంచి ఫలితాలు మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. మీ మనసుకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వారు ఒక చిన్న లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.